అల్లు అర్జున్ గురించి వీడియో చేయమని చాలామంది జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అడిగారు నన్ను. కానీ నేను యాక్చువల్‌గా అల్లు అర్జున్ గారి మీద నాగబాబు గారు ఒక ట్వీట్ చేసినప్పుడు అది అల్లు అర్జున్ గారి కోసం కాదు. సుంకర దిలీప్ కోసం, తర్వాత విజయవాడ పోతిరి మహేష్ కోసం, ఇటువంటి వ్యక్తుల కోసం తప్పితే అల్లు అర్జున్ కోసం కాదని చెప్పి నేను చాలా వీడియోస్ అది లక్షల మంది చూశారు. కానీ ఇప్పుడేంటంటే నేను చేసేవాడిని కాదు, కానీ ఇంతమంది కోరిక మీద అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన తీరును బట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని అన్న మాటకి నేను వీడియో చేస్తున్నానండి. అసలు అల్లు అర్జున్ ఎవరు? అల్లు అర్జున్ అల్లు రామలింగ గారి మనవడు, అల్లు అరవింద్ కొడుకు. అది ఎవరైనా ఇప్పుడు చెప్తారు. అంటే రక్త సంబంధం కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ జరిగేది. కానీ గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ని ఎలా పరిచయం చేశారు? అల్లు రామలింగ గారు మనవడిగా పరిచయం చేశారా? కాదే. అల్లు అరవింద్ కొడుకుగా పరిచయం చేశారు? కాదే. ఎలా చేశారు? చిరంజీవి గారి మేనల్లుడిగా పరిచయం చేశారు. ఇది సత్యం. కానీ కొంతమంది ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు మెగా ఫ్యామిలీలో స్పర్ధలు తేవడానికి ఏదో రకంగా కృషి చేస్తుంటారు. అటువంటి దుర్మార్గులు ఉన్నారు ఇప్పుడు. నేనేం చెప్తానంటే అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో చిరంజీవి మేనల్లుడిగానే రాఘవేంద్ర గారు తెలుగు ప్రజలకి పరిచయం చేశాడు. ఇది వాస్తవం. అలాగే అల్లు అర్జున్ ఎవరంటే చిరంజీవి మేనల్లుడే అంటారు. మనం ఆ సినిమాలో చూసాం. సునీల్తో పాట పాడతాడు అల్లు అర్జున్. మొగల్తూరు మా మేనమామది మామది అని చెప్పి పాడతారు. అంటే మొగల్తూరు ఎందుకు మామ పేరు ఎందుకు వచ్చింది? మొగల్తూరు ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ చిరంజీవి. చిరంజీవి వల్లనే ఆ సినిమా బాగా ఆడింది. సినిమా చూశారంటే మెగా అభిమానులే చూసి ఆదరించి అల్లు అర్జున్కి ఒక హీరోగా గుర్తింపు తీసుకువచ్చారు. ఇది సత్యం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? అల్లు అర్జున్కి చిరంజీవికి ఉన్న ఆ మెగా కుటుంబానికి ఉన్న బంధాన్ని చెడగొట్టాలని ఎప్పటి నుంచో కాచుకున్నారు. అవకాశం అల్లు అర్జున్ ఇచ్చాడా, ఇప్పుడు వాళ్ళ మామ ఇచ్చాడా చెప్పలేను. కానీ ఇప్పుడు మాత్రం జరుగుతుంది కరెక్టే. అల్లు అర్జున్ చేసుకుంటే అతని కర్మ అతను అనుభవిస్తాడు. అల్లు అర్జున్ మామ చేస్తే అతను అనుభవిస్తాడు. ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి, ఎవరు తీసిన గోతిలో వాళ్ళు పడాల్సిందేనండి. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్కి ఇప్పుడు ఏమైంది? పూర్వం ఏం చెప్పేవాడు ప్రతి సినిమా ఫంక్షన్ అప్పుడు కానీ ఏదైనా కానీ, నాకు మెగా అభిమానులే నా అభిమానులు, మెగా చిరంజీవి గారు పెట్టిన భిక్ష, చిరంజీవి గారు అడుగుజాలు నడుస్తాను, వారే నాకు గురుదేవము దైవం అని చెప్పి ఎన్నో మీటింగ్లు చెప్పాడు, ఎన్నో సినిమా ఫంక్షన్లు చెప్పాడు. అటువంటి ఇప్పుడు చిరంజీవి గారు ప్రస్తావన రాదు, మెగా ఫ్యాన్స్ రారు. పైగా ఈ అల్లు అర్జును నంద్యాల వెళ్ళాడు, వైసీపీ ఎమ్మెల్యేకు సపోర్ట్ చేయడం కరెక్ట్ అని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు అడుగుతున్నారు, ఏంటయ్యా అల్లు అర్జును, అందరం మొత్తం మెగా కుటుంబం అంతా కాదు, మెగా అభిమానులే కాదు, మెగా రక్త సంబంధం అంతా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఎందుకు చేసావు అని చెప్పి ఆ రోజున అడిగారు. అడిగిన మాట వాస్తవం. కానీ నంద్యాల వెళ్ళడం, వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేయడం చేశాడు. ఏమైంది? అల్లు అర్జున్ రక్త సంబంధం. ఎందుకంటే రక్త సంబంధం ఎందుకంటున్నానంటే చిరంజీవి గారు ఎవరండి అల్లు అర్జున్కి? సొంత మేనమామ తమ్ముడే పవన్ కళ్యాణ్ గారు. ఆ బంధం మర్చిపోయి స్నేహం చాలా గొప్పది. ఏదో సినిమాలో మన జంజీర్ సినిమాలో కూడా స్నేహ మేరా పాట ఉంది ఒకటి, జంజీర్ సినిమా. అట్లాగా స్నేహమైన జీవితం, స్నేహమైన శాస్త్రం అని చెప్పి ఆ స్నేహాని కోసం పాపం వెళ్ళాడు, చేశాడు. ఏమైంది? స్నేహం గొప్పది పోగొట్టి వెళ్ళాడు. ఏమైంది? ఏమీ కాలేదు. ఓడిపోయాడు. ఆ ఎమ్మెల్యే ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ఎందుకంటే చిరంజీవి గారి పేరు చెప్పే వ్యక్తి చిరంజీవి గారి పేరు లేకుండా వెళ్తున్నాడు. అది అతని ఇష్టం, అది మనం చేసేది. ఎందుకంటే ఎవరో వ్యక్తిత్వాలకి మనం దూరలేము, చేయలేము. ఆ బుద్ధి వంకర బుద్ధి ఉంటే వంకరగా తయారవుతారు. ఎవరు కర్మ అంటారు సరే, కర్మానుసారే జరుగుతుంది. ఆ ప్రకారం అతను వెళ్తున్నాడు, మనం ఏం చేయలేము. కాకపోతే
ఇప్పుడు కొత్తగా చిరంజీవి మెగా ఫ్యామిలీ వదిలేసి అల్లు ఫ్యామిలీ, అల్లు ఫ్యాన్స్, అల్లు ఆర్మీ అని కొడుతున్నాడు. నేనంటే ఒక్కటి మాత్రం మొన్న చూశాను. మొన్న సుకుమారి భార్య సినిమాకి ఏదో ప్రమోట్ చేసిందని ఫ్యాన్స్ 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 అన్నాడు. అక్కడ బాగుంది. ఫ్యాన్స్ వల్ల నేను హీరో అయ్యాట. అంటే గంగోత్రి సినిమా ముందు నీ ఫ్యాన్స్ ఎవర్రా అల్లు అర్జున్? గంగోత్రి సినిమా ముందు నీకు ఫ్యాన్స్ ఎవరు? అంటే అప్పటికే నీకు ఫ్యాన్స్ ఉండి గంగోత్రి సినిమా యాక్ట్ చేయమని చెప్పారు నీకు? అందుకే నేను గంగోత్రి సినిమా హీరోగా అయ్యావు? ఎందుకు నాయన పిచ్చి డైలాగులు? నాకు ఎవరు ఇష్టమైతే అక్కడికి వస్తాను, వాళ్ళ కోసం ఏమేం చేస్తాను. చేసుకో, తప్పు లేదు. నీకు ఎవరు ఇష్టమో అది చేసుకో, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకో అల్లు అర్జున్, నువ్వు చేసే పని తప్పు అని నేను ఖండితంగా చెప్పగలను. ఎందుకంటే నువ్వు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్తున్నావు నువ్వు. ఎందుకంటే మెగా అభిమానులు సామాన్యులు కాదు, తెలుసుకో. అందులో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం, ఆ యొక్క ఏమంటారు మిరకల్స్, ఒక కరుడు కట్టిన యోధులు లాంటి వాళ్ళు ఏమైనా సాధించగలరు. దానికి నువ్వు గ్రహించాలి. నువ్వు ఎందుకని చెప్తున్నా అంటే, నువ్వు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పులి లాంటి వాళ్ళు. వారిని చూసి, అంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చూసి నువ్వు వాతలు పెట్టుకుంటే, నక్కలాగా వాతలు పెట్టుకుంటే వాతలు మిగులుతాయి, కానీ పులివి ఎన్నడూ కాలేవని నేను చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ నీకు తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య, అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది కదా. ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటారు? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం, కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ, అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటారు. మీలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? 21 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? 21 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. రైట్.